హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోవా వెకేషన్ కంప్లీట్ చేసుకుని అమర్దీప్ చౌదరి అండ్ వాళ్ళ వైఫ్ తేజస్విని ఇద్దరు కూడా నిన్నైతే హైదరాబాద్కి అయితే వచ్చారనమాట. సో వచ్చిన వెంటనే తను మీడియా ముందు మిత్రులతో మాట్లాడుతూ నన్ను బిగ్ బాస్ హౌస్లో వచ్చిన వెంటనే చాలామంది నా పైన దాడికి పాల్పడ్డారు. అప్పుడు నాకు ఎంతో సపోర్ట్ చేశారు హరియానా గ్లోరీ, అలానే కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతని చెప్పారనమాట. అలానే తను రీసెంట్గా వచ్చిన వెంటనే ఒక ఫోటో అయితే అప్లోడ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. ఆ ఫోటో చూసి నెటిజన్స్ అందరూ కూడా చాలా అయితే బాధపడుతున్నారు, అభిమానులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్కి పోకముందు చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు, చాలా బలంగా ఉండేవాడు. ఇప్పుడు చాలా తగ్గిపోయాడు, చిక్కిపోయాడు. తనైతే కొంతవరకు మంచిగా తిని బాగా సెట్ అయ్యి మంచి హీరోగా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము అంటూ అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ అయితే చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా రవితేజ గారు కూడా తన మూవీలో అవకాశం అయితే ఇచ్చారు. ఆ వచ్చిన అవకాశం సైడ్ క్యారెక్టర్ ఇచ్చారా లేకపోతే హీరోగా ఇచ్చారా అనేది ఇంకా తెలియాల్సింది ఉంది అనమాట. అది అయిపోయిన వెంటనే స్వతహాగా అమర్దీప్ చౌదరిని ఒక హీరోగా రావాలని తన ఫ్యాన్స్ చాలామంది అయితే కోరుకుంటున్నారు. ఈవెన్ తేజస్ని కూడా తనకు అంతా మంచి జరగాలనేసి వాళ్ళు రీసెంట్గా గుడికి కూడా వెళ్ళి పూజలు చేయడం చూసామన్నమాట మనము. కాబట్టి అతి త్వరలో మనకందరికీ తెలిసింది ఏంటంటే హీరోగా అయితే అమర్దీప్ చౌదరి రాబోతున్నాడు అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.